మీరు మామూలుగా సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్ కాకుండా మీ ఇన్పుట్స్ కొంచెం ఉంటాయని విన్నాను, కొంచెం ఎక్కువగానే. అండ్ అది ఎలా మారుస్తారు మామూలు డైలాగ్స్? అంటే ఇప్పుడు సపోజ్ ఈ సినిమాలో జయముని చిమరాలో నేను ఉన్నది ఏంటంటే బాధపడితే ఏమొస్తుంది రా అంటే, బాధపడితే ఏమొస్తారా ఏం రాదు ఏదో మీరు అంటారు. నిజంగా స్క్రిప్ట్లో ఉందా మీరు అన్నది ఉందా? బాధపడితే ఏమొస్తుంది రా అంటే ఏదన్నా వస్తుందని బాధపడతాం. బాధ అవుతుంది, బాధపడికి ఏం చేయాలి, బాధపడతాం. ఆ షూట్ చేసినప్పుడు సార్ ఒక కెమెరామెన్ అంతా అయిపోయింది, కెమెరామెన్ ఒక లైట్ బాయ్ ఆ లైట్ మారుస్తా ఆ డైరెక్టర్ కూర్చుంటే ఆ బరువుతోనే అతను ఆగి ఏదన్నా వస్తుందని బాధపడతారా అన్న డైలాగ్ ఎంత బాగా రాశారు సార్. ఎవరు ఆలోచించరు అలాగా. బాధపడితే ఏమొస్తుందిరా అంటే సర్లేరు అంటారు, కానీ ఏదన్నా వస్తుందని బాధపడతారా, బాధ అవుతుంది కాబట్టి బాధపడతాం అని అతను కూడా చాలా ఇదిగా డైరెక్టర్ గారు చెప్పేసరికి డైరెక్టర్ గారు అలా చూస్తున్నారు. మీ మామూలుగా ఓకే ఇది కాదు, మామూలుగా మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి అంటే ఏదో చిన్న ఇంప్రూవేషన్ సరదాగా ఒక సుయోధన కావచ్చు, ఒక సౌండ్ కావచ్చు. నేను జనరల్గా వేసే వాటిలలో ఎక్కువగా ఆ ప్లేస్ వచ్చేసరికి దానికి డైలాగ్ చెప్పడం కన్నా ఏదన్నా సౌండ్ ఇస్తే బాగుంటుందని, ఏమోరా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బ్లడ్ అని ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్తాను నేను. ఈడేట్లో ఎవర్రా హీరోయిన్ వచ్చి వెళ్తుంది, ఎవర్రా అంటే ఏమోరా ఎక్కడి నుంచి వచ్చింది అంత రక్తమను అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయింది అనుకో. అలాంటి ఎక్కువ సౌండ్లో ఆడేవాడిని అంతకుముందు. ఓకే ఓకే. డార్లింగ్లో హీరో విలన్కి ఒక కథ చెప్తూ ఉంటాడు. ఇది చెప్పారు చాలా వాటిలలో. బంగారు సుస్తులు మిస్తులు అని అదొకటి ఇంప్రూవైజ్ చేసాం. అదొకటి మనకి నచ్చపోతే మనసులో పెట్టుకోలేము, చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఆ డార్లింగ్ సినిమా ఇంటర్వల్ బ్లాక్కి వచ్చేసరికి వాడిని ఇది చేయటం కోసం ఒక కథ చెప్పి వచ్చారా అంటాడు. షూటింగ్ జరిగింది, నేను క్వశ్చన్ రేజ్ చేశాను. అంటే ప్రేక్షకులను అందరినీ పిచ్చోని చేసినట్టే కదా సార్, మీరు విలన్ని చేయట్లేదు, మీరు ప్రేక్షకులందరినీ ఏదో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక కథ చెప్పే అని ఇంటర్వ్యూలకి చెప్పేస్తున్నారు మీరు. అది కథ నిజంరా, కథ నిజం కాదు, ఒక అబద్ధం అనేది మీరు చెప్పేసి ఆడియన్స్ ఇప్పుడు దాకా ఏదైతే నమ్మారో అది ఆడియన్స్కి కూడా అబద్ధం చెప్పినట్టే కదా సార్. ప్రభాస్ గారు కూడా అవును కరెక్టే అని చెప్పి అప్పటికప్పుడు మార్చారనమాట. ఏదో కథ చెప్పి బయటపడేసావు కదరా నేనంటే, ఏదో కథ చెప్పటం కదరా, అమ్మాయి మీద ఉన్న ప్రేమని నాలో ఉన్న ప్రేమని కథగా మార్చి చెప్పానని సాఫ్ట్ చేశారన్నమాట. ఇలాంటివి కూడా అంటే మనకు అనిపించినవి కూడా మొహమాటం లేకుండా మనసులో పెట్టుకుని మదన పడకుండా చెప్తే ఒక్కోసారి ఉపయోగపడుద్ది. అదే సినిమాకి సంబంధించి కరుణాకరన్ గారు ఏమై శ్రీనివాసరెడ్డి ఒకసారి లడ్డు ఇస్తావు, ఒక్కోసారి ఒక పిడకిస్తావు, ఏం చేసుకుంది దాన్ని అంటూ సరదాగా. చాలా ఇప్పుడు దేశముద్ర ఉంది, దేశముద్రలో చాలా గ్యాప్ వచ్చిందని మన మధ్యలో ఉన్న దండలు చెప్తాడు. దానికన్నా ఇది దండం లేపండి అన్నారు, కానీ అది అయినట్లు లేపగానే బాగుందని చెప్పి శ్యామ్ గారు కొంచెం ముందుకు వచ్చారు. ఇంకొకటి ప్రేమ తురాణం నా భయం నా లజ్జ అంటారు రమాప్రభు గారు. యాక్చువల్గా మేము అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. నేను డైరెక్టర్ గారిని సార్ ప్రేమ గురించి చెప్తున్నారు ఇది విందాం అంటే నీ నడు అని చెప్పి అట్లా చిన్న చిన్న ఇన్పుట్స్ అనమాట. కొన్ని డబ్బింగ్లు వేస్తూ ఉంటాం, కొన్ని షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అంటే బాగలేని కొన్ని 100 చెప్పుంటాను నేను, బాగున్నాయి ఒక 50 చెప్పుంటాను నేను. ఆ బాగున్నాయి తీసుకున్నారు కాబట్టి మనకి ప్లస్ అంటే అవి బయటకు వస్తాయి. బాగలేని చాలా చెప్పుంటాం, అవన్నీ బయటికి రావు కదా. అండ్ మీరు డైరెక్టర్స్ తోటి ఎక్కువ ఎలా ఉంటుంది మీ అటాచ్మెంట్? అంటే ఏంటంటే నాకు తెలిసి కొన్ని బ్యాచ్లాగా చాలామంది ఓ ఫలానా డైరెక్టర్కి ఒక బ్యాచ్ ఉంటుంది. అలా శ్రీనివాసరెడ్డి గారికి కొంతమంది డైరెక్టర్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా ఎట్లా ఉంటుంది మీ రిలేషన్ కొత్త డైరెక్టర్స్ తోటి? అంటే ప్రతి ఒక్కరిని అంటే ఎలా అనేది కంటిన్యూ చేయడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఫ్రెండ్షిప్, ఓపెన్నెస్, మనసులో ఒకటి పెట్టుకొని పైకి మాత్రం సార్ అసలు మీరు తీసే విధానం అది ఉండదు అనమాట. బాగుందంటే బాగుందని, లేకపోతే చెప్పే ఓపెన్గా విధానం. నాకు అనిల్ రావు ఇప్పుడు ఉన్నాడు, రైటర్ దగ్గర నుంచి పరిచయం. అతను డైరెక్టర్ అయ్యాడు. ఆయన డైరెక్టర్ అయినప్పుడు మేము కందిరీగా స్క్రిప్ట్ ఆయన తయారు చేయగానే కందిరీగా టైంలోనే పటాస్ కథ రాశాడు అనమాట. ఆ టైంలోనే చెప్పేవాడు. నేను అప్పట్లోనే ట్వీట్ చేశాను, అది రాకముందు 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక కథ విన్నా ఏ హీరో చేస్తాడో కానీ పంట పండుద్దని, అంటే ఎమోషన్ అంతా క్లియర్గా చెప్తాడు. అలా అందరూ అలాంటి దర్శకులు అందరూ ఫాలో అవుతూ ఉంటారు. మన పరశురామ్కి కూడా నేను బాగా అటాచ్మెంట్. శ్రీరస్తు శుభమస్తు చేయలేకపోయాను, కొంచెం కుదరకపోవడం వల్ల చేయలేదు.
ఇక అలా ప్రతి ఒక్కళ్ళు పెద్దోళ్ళు కూడా ఈయన పెట్టుకుంటే సరదాగా ఉంటుంది, ఏదో బాగుంటుంది సరదాగా, కంఫర్ట్ ఫీల్ అవుతారు, అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే. పరశురామ్ గారి దగ్గర మీరు ఒక 3 years పాటు ఉన్నారంట, నిజమేనా? అంటే ఆయన దగ్గర ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా? ఫ్రెండ్షిప్ ఉంది, నేను ఆయన దగ్గర ఉంటాం కదా, వర్క్ చేయడం అలా యువతతో యాక్చువల్గా పరుగుతోనే పరిచయం అయింది. పరుగు అప్పుడు అతను దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు బుజ్జి గారు మన భాస్కర్ గారి దగ్గర, బొమ్మరిల్లు భాస్కర్ గారి దగ్గర. ఓకే. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్, అవుట్డోర్లో ఆ ఫ్రెండ్షిప్ కలిసి ఉంటాం, ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి యువతలో వేషం, దాని తర్వాత సోలోలు, ఇలాంటి మంచి వేషాలు ఇచ్చాడు నాకు. చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరి మధ్య. అంతే తప్పితే కలిసి ఉండటం అనేది ఏం జరగలేదు. ఓకే. ఓకే. జయమునిత్యమురా విషయానికి వస్తే, ఇది చోటీ సీ బాత్ సినిమాకి ఎంతవరకు రిలేటెడ్ అండి? అమోల్ పాలేకర్ తీసిన సినిమా. యాక్చువల్గా ఇతను అమూల్ పాలేకర్ వాళ్ళు కూడా ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి తీసుకున్న కథే అది ఎప్పుడో చూసి పెట్టుకున్నాడు అతను. దాని తర్వాత దాని రిలేటెడ్ వీడియోస్లో కింద ఇది కూడా ఉంది అనేసరికి ఇది కూడా చూశాడు అతను. ఓకే, హిందీ అయితే నాకు ఈజీగా అర్థం అవుద్ది అనుకొని నాకు ఒక సీక్వెన్స్ చూపించారు. బస్ స్టాప్లో అమ్మాయితో నేను మాట్లాడుతుంటే కాంతారావు క్యారెక్టర్ వచ్చి బండి మీద ఎక్కించుకున్నప్పుడు ఆ ట్రాక్ మొత్తం ఆ సినిమాలోంచి ఇన్స్పైర్ అయ్యారనమాట. ఓకే. ఆ ట్రాక్ మొత్తం ఆ సినిమా చోటీ సీ బాత్లో మెయిన్ కథ కాదు, అదే ఓన్లీ అది అల్పజీవి అనే పుస్తకం నుంచి తీసుకున్న క్యారెక్టర్ ఇది. ఇది ఒకటి, ది అపార్ట్మెంట్ ఏదో సంథింగ్ ఉన్నాయి. నేను దాని గురించి ఆలోచించాలి, ఎందుకంటే నాకు జయమునిత్యమురా నాకు నచ్చేసింది. దేని నుంచి తీసుకున్నారు అనేది నాకు సెకండరీ, ఎందుకంటే ఓపెనింగ్లో స్క్రీన్లో వేసాడు, అందుకే అల్పజీవి అని తెలుసు. చోటీ సీ బాత్ నాకు చూపించాడు, ఇలా బస్ స్టాప్లో ఇలా ఉంటుంది సార్, ఇలా మీరు ఎదురు చూస్తుంటే ఇంకోటి వచ్చి బండి మీద ఎక్కించుకెళ్తారు, మీరే బండి కొనుక్కుంటారు. ఆ లైన్ మొత్తం అక్కడ నుంచి తీసుకొని దాని చుట్టూ కథలో అదో ట్రాక్ అంతే. ఓకే. ఓకే. మైమ్ పరిస్థితి ఏంటి, చేస్తారా? బాగా చేస్తారని అమ్మాయి అబ్బాయి హగ్ అదొకటే కదా సార్. మైమ్ నేను చాలా బాగా చేస్తాను, మైమ్ అంటే నాకు బాగా ఇష్టం కూడా. జెన్నీ గారు అని టీవీ ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆయన నెంబర్ 1 మైమ్ ఆర్టిస్ట్. అలా మైమ్ ద్వారా ఆయనతో నాకు టీవీలో కావచ్చు బయట కానీ ఆ పరిచయం ఉంది. నేను మైమ్ ఆర్టిస్ట్ అని నా మీద ఎక్కువ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించేవాడు ఆయన, మాట్లాడే విధానంలో కానివ్వండి. అంటే మన క్వాలిటీ ఏదైనా ఎదుటోళ్ళలో ఉంటే చిన్న రెస్పెక్ట్ వస్తుంది కదా, అలా నాకు మైమ్ అంటే బాగా ఇష్టం. మెయిన్ మా నాన్నగారు కూడా మైమ్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. నేను డిగ్రీలో కప్పులు తీసుకొని వెళ్తే ఎవరిరా ఇవన్నీ అని అడిగారు. ఎవరి ఏంటండి నాయే అంటే, దేనికి వచ్చిందంటే ఇది మిమిక్రీ, ఇది ఫ్యాన్సీ డ్రెస్, ఇది మైమ్ అనగానే ఆపారు. మైమ్ అంటే ఏంటి అన్నారు. ముఖాభినయం తెలుసా, వెరీ గుడ్, ఏం చేసావు చెయ్యి అన్నారు. నైట్ 12:30కి చేసి చూపించాను. ఓకే, వెరీ గుడ్. నేను భుజం తట్టి పొద్దున్నే ఇంట్లో అందరిని పిలిచి రాత్రి చేసింది ఒకసారి చేయాలి, మళ్ళీ చేసి చూపించాను. ఓకే, నువ్వు లైఫ్లో ఇబ్బంది లేదురా, బాగానే బతుకుతావు, ఇది చేసుకొని అయినా బతకొచ్చు నువ్వు అని అన్నారు. అప్పుడు మైమ్ అంటే బాగా ఇష్టం, చూపిస్తాను, తర్వాత చేసి చూపిస్తాను. ఒక సెపరేట్ షాట్ ఒకటి తీద్దాం, తర్వాత సపరేట్గా తీద్దాం. అంటే కూర్చొని కన్నా నిల్చొని